రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుస్తారని ఎంపీ కవిత చెప్పారు. 16 సీట్లు గెలిపిస్తే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. నిజామాబాద్ సుభాష్ నగర్ తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర జరిగిన బహిరంగ సభలో కవిత పాల్గొని ప్రసంగించారు. నిజామాబాద్ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు రాని మెజారిటీ గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిందని, ఎంపీ ఎన్నికల్లోనూ అదే మెజారిటీ రిపీట్ కావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్, కేటీఆర్ నియోజకవర్గాల కంటే నిజామాబాద్ను మరింత సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఎంపీ ఎన్నికల్లో మళ్లీ తనను ఆశీర్వదించాలని కవిత విజ్ఞప్తి చేశారు. నిన్నగాక మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మీరందరూ కూడా ఈ నిజామాబాద్ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి రానంతటి భారీ మెజార్టీతోని గణేష్ గుప్తా గారిని గెలిపించినారు. మీ అందరికీ కూడా నమ్మకం కేసీఆర్ సార్ ఉన్నారు, అన్ని పనులు చేసి పెడతారని నమ్మకం. అందుకే ఎవరెన్ని మాట్లాడినా, ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎవరు ఎన్ని రకాల ఆరోపణలు చేసినా చరిత్రలో లేనటువంటి విజయాన్ని, అపురూపమైన విజయాన్ని గణేష్ అన్న గారికి మీరందరూ కూడా అందించడం జరిగింది. మీ అందరికీ కూడా మేము ఎట్లా అయితే మీరు 100% ఓట్లు వేసినరో అట్లా 100% మనకు ఉండేటటువంటి అన్ని సమస్యల్ని కూడా తీరుస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి 278 కోట్ల రూపాయలు అదనంగా తీసుకొచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను పూర్తి చేసినామని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఇదే రోడ్డు, ఇదే రాధాకృష్ణ థియేటర్ రోడ్డు మనం నిల్చొని సభ పెట్టుకొని మాట్లాడుకుంటున్నాం. ఇలా సగం కూడా లేకుండే దీన్ని వెడల్పు చేసుకొని మంచిగా చేసుకున్నాం. రాబోయే రోజులలో మంచిగా మీడియం పెట్టుకొని, చెట్లు పెట్టుకొని, లైట్లు పెట్టుకొని చాలా సుందరంగా కూడా తీర్చిదిద్దుకుంటాం. అదే విధంగా ఇవాళ నిజామాబాద్ పట్టణం అంతా మీరు చూసినట్టయితే రోడ్లు దాదాపుగా 300 పైచిల్కు రోడ్లను మంచిగా చేసుకోవడం జరిగింది. ఆ రోడ్లన్నీ కూడా మరి సుందరంగా ఇప్పుడు తయారవుతున్నాయి. నేను మన ఎమ్మెల్యే గారు గణేష్ గుప్తా గారు ఇద్దరం ఒక పందెం పెట్టుకున్నాం, పంతం కాసినాం. అదేంటిదంటే కేసీఆర్ గారి అసలు నియోజకవర్గమైన సిద్దిపేట, కేసీఆర్ గారి ఇప్పుడు నియోజకవర్గమైన గజ్వేలు, కేటీఆర్ గారి నియోజకవర్గమైన సిరిసిల్ల, వాటన్నిటికన్నా అందంగా నిజామాబాద్ ను చేయడానికి నేను గణేష్ అన్న మరి కేసీఆర్ సార్ తో కొట్లాడతాం, కేటీఆర్ అన్నతో కొట్లాడతాం, ఎక్కువ నిధులు మన నిజామాబాద్ కి తీసుకొచ్చుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. నేనంటే కేసీఆర్ బిడ్డను కదా, ఆయన ఎంత మొండే నేనంత మొండిదాన్ని కదా. నేనేమనుకున్నా అంటే మా ఎమ్మెల్యేలు అందరం కలిసి ఈ నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో వచ్చే 2 ఏళ్లలో మొండి పట్టు పడదాం, పంతం పడదాం, కాంట్రాక్టర్లను బతిమలాడదాం, బామాలదాం, గుంజుకొద్దాం, ఇల్లు కట్టించుడు షురువు చేద్దాం. 2 ఏళ్లలో ప్రతి చోట ఇల్లు కట్టుడు షురువు అవుతుంది. 5 ఏళ్లలో మళ్ళా మీ దగ్గరకు వచ్చి గణేష్ అన్న కోసం ఓటు అడిగేటప్పటికి 5 ఏళ్లలో ఇండ్లు లేనటువంటి పేదవాడు లేని నిజామాబాద్ ను తీర్చిదిద్దుతామని మీ అందరికీ కూడా మేము మాట ఇస్తా ఉన్నాం. పోయినసారి మీరు నాకు ఓటేసి ఎంపీగా గెలిపిస్తే 5 ఏళ్లు పార్లమెంట్ లో నాకు ఎన్ని అంశాల మీద అవకాశం దొరికితే అన్ని అంశాల మీద మాట్లాడినా. మీ అందరికీ తెలుసు తెలంగాణ వచ్చి 5 ఏళ్లైంది. ఈ 5 ఏళ్లలో కేసీఆర్ సార్ ఎంతో కొంత దీన్ని ముంగట పడేసే ప్రయత్నం చేస్తున్నారు. 24 గంటలు కరెంట్ వస్తుంది, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే పథకాలు చేసుకున్నాం, రోడ్లు వేసుకున్నాం, కంపెనీలు తెచ్చుకుంటున్నాం, ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం, పేదవాడికి ఇబ్బంది లేకుండా 2 పూటలు అన్నం పెట్టుకుంటున్నాం, పెన్షన్లు ఇచ్చుకుంటున్నాం. అయిపోయిన ఎన్నికలు తెలంగాణ కోసం జరిగిన ఎన్నికలు, ఇవాళ జరిగే ఎన్నికలు భారతదేశం కోసం జరుగుతున్న ఎన్నికలు. మరి భారతదేశంలో 70 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ ఉన్నది, మిగతా అంతా బీజేపీ పార్టీ ఉన్నది. వాళ్ళిద్దరు ఇన్ని రోజులు ఉండి కూడా దేశం ఎక్కడున్నదో అక్కడనే ఉన్నది. మరి ఇవాళ మనమేం అడుగుతున్నాం, ఈ గులాబీ పార్టీ, ఈ ప్రాంతీయ పార్టీలు ఇవన్నీ కూడా ఢిల్లీకి పోవాలి. అక్కడ ఢిల్లీలో జరిగే నిర్ణయాలలో మన మాట చెల్లుబాటు కావాలి. చెల్లుబాటు అయితే మనకు మంచి మాటనే ఉన్నది కదా. ఇలా మొత్తం భారతదేశంలో మన తెలివే ఉన్నది కదా. ఇదే మంచి మాట మనం అక్కడ ఢిల్లీలో చెప్తాం. మీ అందరినీ నేను కోరేది ఒకటే, మొత్తం తెలంగాణలో 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. అందులో ఒకటి మన అసద్ భాయ్ది హైదరాబాద్, ఆయననే గెలుస్తాడు బరాబర్, అందులో అనుమానం లేదు, అది కూడా మనదే. ఇంకా 16 ఉన్నాయి. ఆ 16 ఎంపీ సీట్లు టీఆర్ఎస్ పార్టీకి మీరు దయతోని గెలిపిస్తే మన కేసీఆర్ సార్కు ఉన్నటువంటి తెలివితేటలతోని ఈ 16 సీట్లను ఆయన ఢిల్లీలో 116 సీట్లు వేసుకుంటాడు. ఆ 116 సీట్లు వేసుకుంటే పేదవాళ్లకు భారతదేశం మొత్తం ఎట్లా లాభం జరగాలి, బీడీ కార్మికులకు ఎట్లా లాభం జరగాలి, 24
గంటలు దేశమంతా కరెంట్ ఎట్లా ఉండాలి, ఈ అన్ని అంశాలు కూడా ఆలోచన జరుగుతుంది. మీ అందరినీ నేను కోరేది ఒకటే, మన దగ్గర రైతులకు ఎకరానికి ఇంత అని పైసలు ఇస్తున్నాం. మన దగ్గర ఇచ్చుడుతోని దేశమంతా ఇచ్చుడు షురు చేసిండ్రు. మన దగ్గర ఇస్తే 75 లక్షల మందికి లాభమైంది. దేశమంతా ఇస్తే 13 కోట్ల మంది రైతులకు లాభం అవుతుంది. అంటే మన నాయకుడి యొక్క ఆలోచన మంచి ఆలోచన. అది ఇళ్ల విషయం కావచ్చు, నీళ్ల విషయం కావచ్చు, కరెంటు విషయం కావచ్చు, ఇవాళ దేశానికి అవసరం ఉన్నది. కాబట్టి మీ అందరినీ నేను కోరేది ఒకటే, చేతులు జోడించి వినమ్రంగా నమస్కరించి మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను, కారు గుర్తు కోటేయండి, టిఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపించండి. గెలిపిస్తే తెలంగాణ ఎట్లయితే ముందుకు పోతుందో భారతదేశం ముందుకు పోవడంలో కూడా మన పాత్ర ఉంటది. మీ అందరినీ కోరేది ఒకటే, నిజామాబాద్ అంటే ఎన్నికలంటే అన్ని పార్టీలో వస్తారు, అన్ని మాటలు చెప్తారు, అదో ఇదో ఇస్తారు. నేను అడిగేది ఒకటే, ఇచ్చేది తీసుకోండి, కారుకు మాత్రం ఓటేసుకోండి, ఎక్కడ కూడా వెనకడుగు వేయకండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది ఎలక్షన్ల మందమే ఉంటది, కానీ కారు గుర్తు ఇచ్చేది జీవితకాలం ఉంటది. కాబట్టి కారు గుర్తును మర్చిపోవద్దు, కేసీఆర్ సార్ని మర్చిపోవద్దు.